సదా శుక్రవారంలో ఇప్పుడు అమ్మాయిని ఇష్టపడితే ప్రేమ అంటారు, అదే అమ్మాయిని అనుకొని ఇష్టపడితే చూసిన వాళ్ళందరూ నవ్వుతారు అంటూ ఒక కన్ఫ్యూజన్ కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా శ్రీదేవి ఎంత అందంగా ఉన్నావే నువ్వు. అబ్బా ఇలాగే చెప్తున్నావు. 2 సంవత్సరాలు బట్టి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? శ్రీదేవి ఎప్పటికైనా నీ మెల్ల 3 ముళ్ళు కట్టేది నేనే, 3 నెలలు తిరగకుండా వాంతులు చేయించేది నేనే. ఏంటిది మీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆమెకి వాంతులు తెప్పించడం ఏంటి? చూడు రష్మి గారు, నేను అమ్మాయిని కాదు అబ్బాయిని. అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ అమ్మాయి అవతారం ఎత్తాను. ఈ అమ్మాయిని మెయింటైన్ చేయడం కోసం 3 అబ్బాయిల్ని నా మెయింటైన్ చేసుకుంటున్నాను. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని దీని మెల్ల తాళి కడదాం అనుకుంటున్నాను. కానీ ముగ్గురిని అట్లా మెయింటైన్ చేయడం తప్పు కదా? ఎందుకు తప్పండి? ఎందుకంటే నా శ్రీదేవి కోసం ఎంత దూరం వెళ్తాను, ఎన్ని తప్పులన్నా చేస్తాను. అందరూ బోల్డ్ తప్పులు చేస్తారు, ఇదో పెద్ద తప్పేంటి? సరే దొరికారు ఒకరికి. పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్దాము? నువ్వు చెప్పు. కొడైకెనాల్ వెళ్దామా, ఊటీ వెళ్దామా, స్విట్జర్లాండ్ వెళ్దామా? బొంబాయి వెళ్దాం. బొంబాయి ఇప్పుడే వద్దులే శ్రీదేవి, ఇంకా టైం ఉందానికి. ఇప్పుడు ఆ 3 అబ్బాయిల్ని కూడా నువ్వు ఎలాగా చెప్తున్నావు అమ్మాయిని అని చెప్పేసి డౌట్ రాలేదా వాళ్ళకి? వాళ్ళని ముద్దు వరకే తీసుకెళ్ళా, బెడ్ వరకు తీసుకెళ్లేదు. ఆ 3 బకరాలు వచ్చే టైం అయింది. నువ్వురా చెప్తా. దొండ పండు లాంటి పెదవే నీది, దొండ పండు లాంటి పెదవే నీది, అబద్ధం అంతా అబద్ధం. దూది పింజ లాంటి నడుమే నీది, అబద్ధం అంతా అబద్ధం. ఏం చెప్పినా కానీ నువ్వు అబద్ధం అంటున్నావు. పొంగ నీకే అర్థమైంది బాబు. అయినా బాబు నీ డాన్స్ ఒక బీభత్సం, నీ చూపు ఒక బీభత్సం, నీ ముద్దు నీ మాట అన్ని బీభత్సమే బాబు. మనం ఏం చేసినా అంతా బీభత్సమే. నువ్వు అను, ఈ బాబు నీ చేతిలో బాబుని పెడతాడు. ముళ్ళుతోనే తీయవచ్చు కదా అని సామె తిన్నావు కదా. అవును, అందుకని చెప్పి మనం అది ముందుకు వెళ్ళకూడదు. నాకు అర్థం కాలేదు సార్. అది పొంగ నీకు అర్థమైంది. అదేంటమ్మా ఇప్పుడే స్టార్ట్ అయ్యని చెప్పి అప్పుడే వచ్చేసావేంటి? అంటే నేను ఏది స్టార్ట్ చేసినా గానీ, నేను స్టార్ట్ చేసిన సంగతి ఎండ్ చేసిన సంగతి ఎవరికి అర్థం కాదు. సరే గానీ నేను 20,000 అడిగి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ఇచ్చావా? ఎప్పుడు డబ్బులేనా? ఇదిగో తీసుకో. డబ్బుల సంగతి తర్వాత గానీ ఒక ముద్దు పెట్టొచ్చు కదా. అబ్బా శాంతి, ఎవరు నేను పిలిచేది ఈ టైంలో? నన్ను అనుమానిస్తున్నావా? అవును, అనుమానిస్తున్నా. తలుపుతే ఎవరు తీస్తాం? హాయ్ రామ్ ప్రసాద్. శాంతి, నువ్వు తలుపు తీపేసరికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నువ్వు ఎక్కడ తలుపు తీసుకొస్తావు, నేను టెన్షన్ పడ్డాను తెలుసా? అదేంటమ్మా చెప్పబెట్టుకు సడన్ గా వచ్చేసావు? సడన్ గా అంటేనే కదా సర్ప్రైజ్ అనుకో. నీకోసం రబ్బర్ నెక్లెస్. నా రియల్ లవర్ నువ్వే రామ్ ప్రసాద్. ఎప్పుడు ఏం కావాలి అన్ని నీకు తెలుసు. మరి ప్రతిసారి నేనే సర్ప్రైజ్ ఇస్తాను. మరి నువ్వు నాకు ఇవ్వ సర్ప్రైజ్? ఎందుకు ఇవ్వను? తప్పకుండా ఇస్తాను. ఇంట్లో కూడా అవ్వలేరు కదా ఈ రోజైనా కనీసం. దొండ పండు లాంటి పెదవే నీది, పాలు తీసుకొని రాబోనే. అలాగే రామ్ ప్రసాద్. నీ మురిపాలు ఇందులో కలిపావు కదా. రామ్ ప్రసాద్. అయ్యో సారీ రా, నేను క్లీన్ చేస్తానే. నేను క్లీన్ చేస్తా. ఎవడెవడు కింద శవలా పడుకున్నాడు? ఈ అందము ఇవన్నీ నీకే కదా రామ్ ప్రసాద్. నాకే? వాడెవడో వచ్చి నన్ను దోచుకోపోయాడు రామ్ ప్రసాద్. అందుకే తల మీద ఒకటి కొట్టాను రామ్ ప్రసాద్. ఈ అందం నాకే సొంతం. అవును సార్. అందుకే ఎవడ సొంతం కాదు. చచ్చిపోయాడే? ఇంటికి వచ్చిపోతాడు అనుకున్నా చచ్చిపోతాడు అనుకోండి రామ్ ప్రసాద్. ఓ పని చేద్దాం, మనకు తెలిసిన ఎస్ఐ అన్నాడు, కేసు సాల్వ్ చేస్తాను. నువ్వు తీసుకుపో రామ్ ప్రసాద్. నేను షాపింగ్కి వెళ్తానంటే దగ్గర తీసుకెళ్దామని. అంటే నేను పోలీస్ స్టేషన్ రాను రామ్ ప్రసాద్. ఏ అంటే ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వస్తే ఏం బాగుంటుందని. ఏం కాదు, నువ్వు బయట ఉండి లోపల మాడతాను. అవసరం బయటే ఉంటాను, లోపలికి రాను. దా పట్టు, ఇక్కడ వెయిట్ చేయి. ఎస్ఐతో మాడతా నేను. అలాగే రామ్ ప్రసాద్. ఎస్ఐ గారు, కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. అదిరిపోయింది సార్ డైలాగ్. ఓన్ గా రాసుకున్నారా? అవును.
చాలా రోజులు కలిసి ఎలా వచ్చాయంటే స్టేషన్ కి కేసు తీసుకొచ్చామండి. లోపలికి తీసుకురాలి బయట వదిలేసావా? అది కేసు లవర్. అది నీలెవరా? మా లవర్ చిన్న మర్డర్ చేసింది. మర్డర్ చేసిందా? సాల్వ్ చేయాలి నువ్వే. కొంచెం కొచ్చవుద్దురా. నేను చూసుకుంటా కదా. నువ్వురా. ఈడెవడో మర్డర్ అయింది ఈడే. నేను సాల్వ్ చేస్తాను కానీ ముందు మీ లవర్ని తీసుకురా. దాని పేరు శాంతి అని. ఏదేడు తిరగమను. దొండ పండు లాంటి పెదవే నీది. ఏంటి ఇన్నాళ్ళ పాటలు పాడుకున్నా వాడు నీళ్ళెవరంటే? ఏం మాడుతున్నావు? అది నా లవర్. అది ఏంట్రా నీళ్ళెవరా? నేనండి ఇక్కడ ఉన్నా. ఏరా నా గర్ల్ ఫ్రెండ్ బలంతం చేయబోతావు నువ్వు. ఏరా నా గర్ల్ ఫ్రెండ్ నే బలవంతం చేస్తావు నువ్వు. దిస్ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. ఇది నా గర్ల్ ఫ్రెండ్ అయితే అది నా గర్ల్ ఫ్రెండ్ రా. అది నా గర్ల్ ఫ్రెండ్ రా. అది నా గర్ల్ ఫ్రెండ్ అయితే మీరేంటి అక్కడ? అది నా గర్ల్ ఫ్రెండ్ రా. శాంతి టెల్ మీ ఐ సే హి ఇస్ మై మ్యాన్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. హి ఇస్ మై మ్యాన్. అది నాకు ముందు పరిచయం అయింది. ఫోన్ పేలో నాకు పరిచయం అయింది. నీకు? నాకు ఇన్స్టాగ్రామ్ లో. నాకు ఫేస్బుక్ లోని. చూస్తావేంటి? పోలీసు కదా, దాని కేసు బుక్ చేయి. రావే, నీ మీద కేసు పెట్టి నేను బొక్కలో వేస్తారా? లైఫ్ లో మళ్ళీ జైలు నుంచి బయట రాకూడదు, అర్థమైందా? దీని మీద ఇప్పుడే కేసు పెడుతున్నా. చూడు ఎంతో మంది జీవితం నాశనం చేసింది. దీన్ని ఊరికే వదలకు. ఏంట్రా ఊరికే వదిలేది? ఆడో తెలియకుండా మగో తెలియకుండా మీరు లవ్ లోకి దింపి నాతోటి చాటింగ్ చేసి వీడియో కాల్ చేసి మీ దగ్గర వీడియో కాల్ చాటింగ్లు అన్ని ఉన్నాయి. ఆడా మగో తెలియపడి అంటే నాకు అర్థం లేదు. ఏం మాట్లాడతాం? అమ్మాయిని కాదు అబ్బాయిని. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ అమ్మాయిని మెయింటైన్ చేయడం కోసం మేము బకరాలు ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నాను. నువ్వు అబ్బాయా? yes. ప్రతిరోజు ముద్దు వరకు వచ్చిన తర్వాత ముందుకెళ్ళట్లేదు నువ్వు. నాకు కొంచెం ముందుకెళ్ళింది. నువ్వు కూడా ఒక అమ్మాయిని లవ్ చేసావా? yes. చూడాలనుకుంటున్నావా? ఒక్క నిమిషం. హలో శ్రీదేవి, ఒకసారి అర్జెంట్ గా వచ్చేసాయి. వస్తున్నా. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. శ్రీదేవి, నీ కోసం కింద లంగా కట్టాను, పైన జాకెట్ కట్టాను. నువ్వు ఈ రోజు వాడిని కట్టుకున్నావు. మరి ఏం చేయమంటావు చెప్పు. నువ్వేమని పెళ్ళి అంటేనేమో మాట్లాడట్లేదు. మాట్లాడితే నాకు ఏం కావాలన్నా కూడా వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి పట్టుకొచ్చి నాకెత్తన్నావు. రేపు పెళ్లి చేసుకున్నాక నాకు ముద్దెడతావో లేదో కూడా నాకు నమ్మకం లేదు. శ్రీదేవి, మమ్మల్ని మోసం చేసినందుకు కూడా బాధ లేదు. దీనికోసం మోసం చేసినందుకు బాధ ఉంది. ఇందిరా ఫీల్ అవుతున్నావు? బేసిక్ గా నేను రియల్ ఎస్టేట్ భయ్యా. ఏ ల్యాండ్ ఎలా ఉంటుందో తెలుసుకునేవాడిని, కానీ దీన్ని మాత్రం తెలుసుకోలేకపోయాను. నేనైతే కేసు ఏంటో తెలియకుండానే ఇంట్రాగేషన్ చేశాను ఇప్పుడు దాకా. అలా పరిచయం మనకి. ఇలాంటి వాళ్ళు లాకప్ ప్లేసి లాకప్ డెత్ చేయాలి. సరే మేము ఊరు వెళ్తున్నాం హనీమూన్ కి. శ్రీదేవి, అసలు నాకు ఇప్పటికీ డౌట్ అయ్యేది ఆడదా మగదా అన్నది. ఒకసారి సజాజెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఖుష్బు గారు. ఆటో రామ్ ప్రసాద్ గారు అండ్ టీమ్ అందరూ పర్ఫార్మెన్సెస్ బాగుంది. సో ఓవరాల్ ఆ ప్యాకేజ్ చూస్తే ఇట్ వాస్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. శివాజీ గారు. రామ్ ప్రసాద్ చాలా బాగుంది, అసలు అందరు బాగా చేశారు. So judges, Auto Ram Prasad and team ki mere boy scores. Khushbu ma'am. 9. The judges, Auto Ram Prasad and team ki scores 18 out of 20.